హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా రైస్. ఇంట్లోనే మనం బిర్యానీ టేస్ట్తో అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకోవచ్చండి. ఈ టమాటా రైస్ మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, లేదంటే మనకు ఏమి కూరగాయలు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే ఇలా ఈజీగా టమాటా రైస్ చేసుకోవచ్చండి. మనకు నైట్ మిగిలిన చద్దన్నం కానీ పొద్దున వేడివేడి రైస్తోనైనా ఎప్పటికప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా టమాటా రైస్ చేసుకొని లంచ్ బాక్స్లో కూడా తినవచ్చు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియో కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినపప్పు, అలానే పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇలా మనకు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు, అలానే కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. వీటిని కూడా కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు, అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. టమాటా ముక్కలు అనేది చిన్నగా కట్ చేసుకుంటే మనకు త్వరగా ఉడికిపోతాయి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. చూడండి, మనకు టమాటాలు అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో ముందుగా వండి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇద్దరి క్వాంటిటీకి చేస్తున్నానండి. ఇద్దరికి సరిపోతుంది ఈ రైస్ అనేది. దీన్ని మొత్తం రైస్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. దీన్ని 1 నుంచి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలానే ఉంచుకోవాలండి. అలా పెంచుకోవడం వల్ల మనకు వేడి వస్తుంది రైస్ అనేది. ఎప్పుడు రొటీన్ రైస్ కాకుండా ఇలా టమాటా రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా టమాటా రైస్ను మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టి మీరు తిని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.